ఓం సాయిరామ్. ఒకసారి మహల్సాపతి భార్య శ్రీమతి శివుబాయి నందూర్లోని తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడ ఆమె మెడపై ఒక కురుపు లేచి బాగా పెద్దదై తీవ్రమైన వేదనను కలిగించసాగింది. అప్పుడు ఇక్కడ షిరిడీలో బాబా ఉన్నట్టుండి తమ వద్దనే కూర్చుని ఉన్న మహల్సాపతితో, అరే భగత్, నీ భార్య మెడపై ఒక కురుపు లేచిందిరా, దాని వలన తాను చాలా అవస్థపడుతుంది. అయినా ఏం ఆందోళన చెందవద్దు, ఆ కురుపును నేనే తగ్గిస్తాను, దానిని ఇంకెవరూ తగ్గించలేరు అని అన్నారు. ఆ క్షణం నుండి శ్రీమతి శివుబాయికి కురుపు వలన కలిగే వేదన తగ్గుముఖం పడుతూ 1-2 రోజులలోనే పూర్తిగా తగ్గిపోయింది. తరువాత జరిగిన విషయాన్నంతా వివరించుతూ, ఏ ఔషధోపచారం చేయకుండానే కురుపు దానంతటా అదే తగ్గిపోయిందని, ఇప్పుడు ఏ ఇబ్బంది లేదని శ్రీమతి శివుబాయి వద్ద నుండి మహల్సాపతికి ఉత్తరం వచ్చింది. పూర్వజన్మల ప్రారబ్ధానుసారం వచ్చే అటువంటి వేదనాభరిత క్షణాలను, పరిస్థితులను కేవలం సద్గురువు మాత్రమే తమ అనుగ్రహంతో కడతీర్చగలరు. ఆ సత్యాన్ని తమ సద్భక్తునికి బోధిస్తూ, బాబా నేనే తగ్గిస్తాను, ఇంకెవరూ తగ్గించలేరు అని అన్నారు. 2వ లీల. ఒకరోజు మహల్సాపతి యథాప్రకారం బాబా వద్ద కూర్చుని ఉండగా బాబా మహల్సాపతితో, అరే భగత్, ఖండోబా గుడిలో ఏదో జరగబోతుంది, నీవు ఏమీ ఆందోళన పడకు, నేనే దానిని నివారణ చేస్తాను అని అన్నారు. అప్పుడు మహల్సాపతి ఎంతో భక్తిగా ప్రశాంతంగా, మీరుండంగా నాకు ఏ విషయం గురించి ఆందోళన ఉంటుంది బాబా అని బాబాతో అన్నారు. బాబా కూడా నేనున్నాను అన్నట్లుగా చిరునవ్వుతో మహల్సాపతి వైపు వాత్సల్యంగా చూశారు. బాబా చెప్పినట్లుగానే మరుసటి రోజు మహల్సాపతి భార్య శ్రీమతి శివుబాయి మరియు కుమారుడు మార్తాండ్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. అంతేకాదు మహల్సాపతి సంబంధీకులు అందరూ కూడా అస్వస్థకు లోనయ్యారు. అప్పుడు మహల్సాపతి బాబాతో, బాబా, వారికి ఏమైనా ఔషధాలు ఇమ్మంటారా అని అడిగాడు. అప్పుడు బాబా, రే భగత్, మనకు ఏ ఔషధాలు వద్దురా అని అన్నారు. అంతే, బాబా మాటతో మహల్సాపతి కూడా ఆ ఆలోచనను మానివేసి ప్రశాంతంగా ఉన్నాడు. ఆ సమయంలో బాబా కొన్నిసార్లు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ, రా ముందుకు చూస్తాను, నీ పరాక్రమమేమిటో, నీవు రా ముందుకు, చూసావా ఈ సటక, ఇది నీకు మంచి గుణపాఠం నేర్పుతుంది అని పదే పదే అనేవారు. బాబా ఎవరిని ఎందుకు అలా అంటున్నారో అక్కడుండే వారికి అర్థమయ్యేది కాదు. మహల్సాపతి కుటుంబీకులు సంబంధీకులు అలా అస్వస్థకు లోనై ఉన్న రోజులలో బాబా దర్శనం కోసం వచ్చిన వారిలో వైద్యులైన కొందరు భక్తులు మహల్సాపతి గురించి విషయం తెలుసుకుని బాబాతో, బాబా, మహల్సాపతికి ఔషధం ఇమ్మంటారా అని అడిగితే బాబా వారితో, వెళ్ళు వెళ్ళు, ఔషధం ఇవ్వు అని చెప్పేవారు. అప్పుడు ఆ వైద్యులు వెళ్ళి మహల్సాపతిని కలిసి, బాబా మీకు ఔషధం ఇవ్వమన్నారు అని ఔషధం ఇచ్చేవారు. కానీ మహల్సాపతి ఔషధాన్ని ఉపయోగించకుండా బాబా వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి, బాబా ఆ వైద్యులు ఇచ్చిన ఔషధాన్ని ఇమ్మంటారా అని అడిగితే వెంటనే బాబా వద్దు అని చెప్పేవారు. దాంతో మహల్సాపతి ఔషధాన్ని ఉపయోగించకుండా ప్రక్కన పెట్టేసేవాడు. ఆ విధంగా 3-4 రోజులు గడిచిన తరువాత ఒకరోజు మహల్సాపతి తన ఇంట్లో గోడకు ఆనుకుని కూర్చుని ఉండగా ఒక దృష్టాంతం వచ్చింది. ఆ దృష్టాంతంలో 2 పురుషులు మహల్సాపతికి చెరోవైపున నిలబడి ఉన్నారు. అంతలో ఎవరో తుపాకీ పేల్చినట్లుగా 2 తుపాకీ తూటాలు కళ్ళ ముందు నుండి పోతున్నట్లుగా కనిపించింది. వెంటనే 2 తూటాలు గురితప్పాయి అనే మాటలు వినబడ్డాయి. దాంతో తన పక్కన నిలబడి ఉన్న 2 పురుషులు అదృశ్యమైనట్లుగా కనిపించింది. ఆ తరువాత నుండి మహల్సాపతి కుటుంబీకులు మరియు సంబంధీకులు కోలుకోవడం ప్రారంభించి 2-3 రోజులలోనే పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. బాబా అనుగ్రహంతోనే మృత్యుదేవత తూటాలు
తనకు దృష్టాంతంలో కనపడినట్లుగా గురితప్పి తన వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యవంతులయ్యారని మహల్సాపతి తన స్మృతులలో పేర్కొంటాడు. మూడవ లీల. ఒకరోజు బాబా మహల్సాపతితో, అరే భగత్, ఈరోజు దీపం వెలిగించుకునిరా, పొలిమేర వద్ద దొంగలు నీకు సమస్యలు కలిగిస్తారు అని చెప్పారు. ఆ రోజు మహల్సాపతి తన నిత్య విధి ప్రకారం ఖండోబా ఆలయంలో తన పూజా విధి పూర్తి చేసుకుని శని వగైరా దేవాలయాలలో దీపం వెలిగించేటప్పటికీ చీకటి పడింది. దాంతో మహల్సాపతి బాబా చెప్పినట్లుగానే చేతిలో లాంతరు పట్టుకొని వస్తుండగా సరిగ్గా గ్రామ పొలిమేర దగ్గర దొంగ పెద్ద సర్పం కనబడ్డాడు. ఆ సర్పాన్ని చూసి మహల్సాపతి గట్టిగా కేక వేయడం, దగ్గరలోనున్న జనాలు వచ్చి ఆ పామును కొట్టి చంపేయడం గండం తప్పింది. ఆ తరువాత మహల్సాపతి మసీదుకు వెళ్ళినప్పుడు, బావా, ఏరా దొంగ కనిపించాడా అని అడిగారు. అప్పుడు మహల్సాపతి, అవును బాబా, మీరు చెప్పినట్లుగానే జరిగింది అని వినమ్రంగా సమాధానమిచ్చాడు. నాలుగవ లీల. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నాటికి ఖండోబా పల్లకీతో ప్రసిద్ధ ఖండోబా దేవస్థానమైన జెజూరికి కాలినడకన యాత్ర చేయడం మహల్సాపతి యొక్క నియమం. అలాగే ఒక సంవత్సరం యాత్ర సమయానికి తీవ్రంగా ప్లేగు వ్యాపించి ఉంది. ఎవరూ ఎటువంటి యాత్రలు ప్రస్తుత తరుణంలో చేపట్టకపోవడమే శ్రేయస్కరమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అటువంటి విపత్కర పరిస్థితులలో యాత్రకు బయలుదేరాలా వద్దా అని మీమాంసకు లోనైన మహల్సాపతి బాబా ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాం అనే దృఢ నిశ్చయంతో బాబా వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. అప్పుడు బాబా, ఏమీ సంకోచించవద్దురా భగత్, ఇదిగో ఈ రూపాయి పావలా తీసుకో, వెళ్ళు, యథాప్రకారం యాత్ర చెయ్యి అని చెప్పారు. ఇక మహల్సాపతి ఏమాత్రం సంకోచం లేకుండా జెజూరి యాత్ర చేయడానికి సిద్ధమయ్యాడు. మహల్సాపతితో పాటుగా దాదాపు 20 మంది గ్రామస్తులు జెజూరి బయలుదేరారు. మహల్సాపతి బయలుదేరే రోజు తన బృందాన్ని సాగనంపడానికి బాబా స్వయంగా నగర్ మన్మాడ్ రహదారి వరకు వచ్చారు. మధ్య మధ్యలో బస చేస్తూ మహల్సాపతి బృందం జెజూరి చేరుకుంది. కానీ తీరా అక్కడకు వెళ్ళాక జెజూరిలో తీవ్రంగా ప్లేగు వ్యాపించి ఉందని తెలిసింది. ప్రస్తుత పరిస్థితులలో జెజూరి గ్రామంలో అడుగు పెట్టడం అతి ప్రమాదకరమని ప్రభుత్వ అధికారులు, పోలీసులు హెచ్చరించసాగారు. మహల్సాపతి వెంట వచ్చిన గ్రామస్తులు కూడా ఆ మాటలు విని తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటువంటి ఆందోళనకరమైన పరిస్థితిలో ఏం చెయ్యాలో పాలుపోక మహల్సాపతి చింతాగ్రస్తుడై పల్లకీను ఆనుకుని కూర్చుని ఉండగా వెనుక ఎవరో వచ్చినట్లుగా అలికిడి అయితే మహల్సాపతి తిరిగి చూశాడు. బాబా అక్కడ నిలబడి ఉన్నట్లు కనిపించి వెంటనే అదృశ్యమయ్యారు. అలా అనుకోని విధంగా బాబా తమ ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసాదించడంతో మహల్సాపతికి ఆనందం అవధులు దాటింది. అంతవరకు మనసులోనున్న భయం అంతరించి ఆ స్థానే అంతులేని ధైర్యం వచ్చింది. అప్పుడు మహల్సాపతి తనతో వచ్చిన వారితో, మరేం భయం లేదు, బాబా మనతోనే ఉన్నారు, మనం బాబా భజన చేసుకుంటూ జెజూరికి వెళ్దాం, మనకు ఇక ఏ ప్రమాదం లేదు అని ఎంతో భరోసాతో చెప్పాడు. బాబా మనతోనే ఉన్నారు అనే మాట వినగానే వారందరికీ కూడా ఎనలేని ధైర్యం, ఉత్సాహం వచ్చాయి. ఇక అందరూ అత్యంత ఉత్సాహభరితమైన మానసిక స్థితిలో పెద్ద పెట్టున బాబా భజన చేసుకుంటూ జెజూరి గ్రామంలోకి వెళ్ళి ప్రతి సంవత్సరం లాగే జెజూరిలో 4 రోజులు బస చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ నిత్యక్రమాన్ని పూర్తి చేసుకొని సకల కుశలంతో షిరిడీ తిరిగి వచ్చారు. మహల్సాపతి నేరుగా మసీదుకు వెళ్ళి బాబాకు ప్రణమిల్లగానే బాబా తనతో, ఏం మహల్సాపతి, యాత్ర బాగా జరిగింది కదా, నేను కూడా యాత్రకు వచ్చాను, అప్పుడు పల్లకీని అనుకొని కూర్చున్నావు కదా, ఆ సమయంలోనే నేను వచ్చాను, అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది అని అన్నారు. బాబా మాటలకు ఆనందాశ్రువులు కనుల నుండి ధారగా కారుతున్న వైనంలో మహల్సాపతి మరలా బాబా పాదాలపై శిరస్సు నుంచి
తన ఆనందాశ్రు ధారతో బాబా చరణాలకు అభిషేకం చేశాడు. 5వ లీల. ఒక సంవత్సరం మహల్సాపతి తన వార్షిక నియమాన్ని అనుసరించి జజూరి యాత్ర పూర్తి చేసుకుని తిరిగి షిరిడీ పయనమయ్యాడు. మహల్సాపతితో పాటు తంబూరా మరియు భజంత్రీలు వాయించే మాంగ్ జాతి తక్కువ జాతి వారు ఉన్నారు. మహల్సాపతి బృందం రాత్రిపూట పార్నేర్ అనే గ్రామం గుండా భజంత్రీలు వాయించుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసులు ఎదురుపడ్డారు. అప్పుడు ఆ పోలీసులు మహల్సాపతి బృందాన్ని ఆపి యాత్రకు సంబంధించిన పాసులు చూపించమని అడిగారు. నాటి రోజులలో నెలకొన్న శాంతి భద్రతల కారణంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి యాత్రకు వెళ్ళేవారు ఖచ్చితంగా ప్రభుత్వ పాసులు తీసుకోవాలి. యాత్రా బృందంలో అందరి వద్ద పాసులు ఉన్నాయి, కానీ ఆ భజంత్రీల వాళ్లకు లేవు. అందువలన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఆ భజంత్రీల బృందం భయంతో పెద్ద పెట్టున ఏడుపుకు లేచారు. అప్పుడు మహల్సాపతి వారితో, మీరు భయపడకండి, మనకు బాబా ఉన్నారు, మీరు వారి వెంట వెళ్ళండి, రేపు ఉదయాన్నే మీకు పాసులు ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పోలీసులు ఆ భజంత్రీ వాళ్లను తీసుకువెళ్లారు. మరుసటి రోజు మహల్సాపతి బృందం సంబంధిత మామలేదారును కలిసి విషయం అంతా విన్నవించారు. అప్పుడు ఆ మామలేదారు వారితో, అయితే ఇప్పుడు వారికి పాసులు తీసుకోండి అని చెప్పి పాసుల కోసమై ఆ భజంత్రీ వాళ్లను మహల్సాపతి వెంట పంపించవలసిందిగా పోలీసులను ఆదేశించాడు. అప్పుడు ఆ ప్రకారమే మహల్సాపతి బృందం ఆ భజంత్రీ వాళ్లను వెంట పెట్టుకుని గ్రామ కులకర్ణి వద్దకు వెళ్లారు. ఆ గ్రామ కులకర్ణి విషయం అంతా విని, అలాగే, నేను పాసులు వ్రాసి ఇస్తాను, ఆ లోపల ఆ కాస్త కట్టెలు కొట్టిపెట్టండి అని అంటూ ఇంటి ఆవరణలోనున్న కట్టెల మోపులను చూపించి తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆదేశించాడు. అసలే నిద్రాహారాలు లేని నీరసించిపోయి ఉన్న ఆ భజంత్రీ వాళ్లకు మండుటెండలో అన్ని కట్టెలు కొట్టడం అనేది చాలా కఠినమైన శిక్ష. వారు ఏం చేయాలో పాలుపోక బేలగా మహల్సాపతి వైపు చూశారు. వారి బాధను అర్థం చేసుకున్న మహల్సాపతి మనసులో బాబాను స్మరించుకొని, బాబా, ఈ గండం నుండి వీరిని మీరే గట్టెక్కించాలి అని ప్రార్థించాడు. అంతలో కానివ్వండి, పాసులు కావాలా వద్దా అని అధమాయించడంతో చేసేది లేక ఆ భజంత్రీల వాళ్ళు కట్టెలు కొట్టే పని ప్రారంభించారు. వారు 1-2 కట్టెలను కొట్టారో లేదో, ఆ గుడ్డలి దండం కర్ర విరిగిపోయింది. అప్పుడు ఆ గ్రామ కులకర్ణి ఇంకొక గుడ్డలిని ఏర్పాటు చేశాడు. అది కూడా ఒక దెబ్బతో విరిగిపోయింది. మరలా ఇంకొక గుడ్డలిని కూడా ఏర్పాటు చేస్తే ఆ గుడ్డలి పరిస్థితి కూడా అలాగే అయ్యింది. దాంతో ఆ గ్రామ కులకర్ణి ఏదో అదృశ్య శక్తి వారి పక్షాన పనిచేస్తుందని బలంగా విశ్వసించి, మీతో కట్టెలు కుట్టడం ఆ భగవంతునికి ఇష్టం లేదు అని అంటూ 1 నిమిషం ఆలస్యం చేయకుండా వారందరికీ పాసులు వ్రాయించి ఇచ్చాడు. అప్పుడు మహల్సాపతి మనసులోనే బాబాకు పొర్లుదండాలు పెట్టుకుని, ఇదంతా బాబా చమత్కారం అని అంటూ బాబాను ప్రార్థించిన విషయం ఆ వెంటనే గొడ్డళ్ళు విరిగిపోవడం, దాంతో ఆ గ్రామ కులకర్ణి వెంటనే పాసులు వ్రాయించిన వైనం అంతా బాబా లీల అని తన యాత్రా బృందానికి వివరించి, బాబా మనతోనే ఉండి మనలను అన్ని విధాలుగా కాపాడుతున్నారు అని చెప్పాడు. మహల్సాపతి మాటలకు మైనం ముద్దవలే కరిగిపోయిన యాత్రా బృందం బాబా పట్ల హృదయంలో పెల్లుబికిన ఉద్వేగపూరిత భక్తిభావంతో బాబాకు జయజయకారాలు అర్పించారు. ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో భజంత్రీలు వాయించుకుంటూ బాబా భజన చేసుకుంటూ షిరిడీ బాట పట్టారు. ఇటువంటి గొప్ప విషయాలను వీడియో చేసి అందించే భాగ్యం నాకు బాబా కలిగించినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. ఓం సాయిరామ్.